వదిన, కాసిన పాలు ఉపమన్యుడికి ఇస్తున్నాను. ఎన్నో దినాలుగా వీడు పాలు తాగనే లేదు. ఎన్నో దినాలుగా తాకపోతే వాడికేం కడుపు నిప్పాయే లేదు కదా. చాలే, ఇంకా ఎంతో కాలం తాకపోయినప్పటికీ వాడికి ఏమీ కాదు. విధాత రక్షించాలి నాయనా. వదిన, కాసిన పాలు తాగనిస్తే మీ ఉపకారం ఎన్నటికీ మరువలేను. చూడు మరదల, పాల కోసం ఆవు ఉండాలి, ఆవు కోసం ధనం, ధనం ఉండాలంటే భాగ్యం ఉండాలి కదా. అదేమో నీ వద్ద లేదాయే. అదే ఉండుంటే నీవిక్కడికెందుకొస్తావు? ఇప్పటికైనా అర్థమవుతోంది కదా, నీ జాతకంలో పాలు తాగే యోగం లేదు. నాకు పాలు కావాలి. పాలు పాలు నాకు పాలు ఇవ్వమ్మా. పాలు 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 కావాలి. పాలు పాలు ఇప్పుడే వస్తాను. పాలు 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 కావాలి. పాలు 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 నాయనా ఉపమన్య, లేనాయనా, పాలు చూడు పాలు నీకోసం నేనేం తెచ్చాను. లే, పాలు పాలు తాగునైనా. పాలా? అవును. ఏవిచ్చావమ్మా? ఏవిచ్చావు నీవు నాకు? ఇవి పాలు కావు. నీవు నన్ను మోసగిస్తున్నావు. ఎందుకు చేసావిలా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో నాయనా, మన అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నాను. నీకు పాలు తాగించే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఏం చెయ్యను ఉపమన్యు. నీకు పాలు కావాలి కదూ, అయితే శివుణ్ణి ఆరాధించరా, పరమేశ్వరుణ్ణి ఆరాధించు నాయనా. ఆయన నీకు క్షీరసాగరాన్ని ప్రసాదిస్తారు. నీ తండ్రి కోరింది కూడా ఇదే నాయనా, నీవు శివుణ్ణి ఆరాధించాలని. శివుణ్ణి ఆరాధించు నాయనా. నీవు వింటున్నావుగా నేనేమంటున్నాను? శివుణ్ణి ఆరాధించు. నీకు పాలు కావాలి కదూ, అయితే పరమేశ్వరుని ఆరాధించు. ఆయన నీకు క్షీరసాగరాన్నే ప్రసాదించగలరు. శివుణ్ణి ఆరాధించు. వింటున్నావా నేనేమంటున్నానో? శివుణ్ణి ఆరాధించు, శివుణ్ణి ఆరాధించు.
అవునమ్మా, నేను శివుణ్ణి తప్పక ఆరాధిస్తాను, తప్పక చేస్తాను. ఇక నేను ఇంటికి తిరిగి రాను. పాల కోసమని కాదు, నీ దుఃఖాన్ని దూరం చేయటానికి నేను శివారాధన చేస్తాను. నేను పరమేశ్వరుని శరణుజొచ్చినప్పుడు మనకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. మీరంతా ఇంటికెళ్ళండి. చెప్పగలిగితే మా అమ్మకి చెప్పేసేయండి నా గురించి చింతవద్దని. ఆమెకు చెప్పండి, నీ పుత్రుడు నీ ఆజ్ఞను పాటించి పరమేశ్వరుని శరణుకై వెళ్ళాడని. వెళ్ళండి గోమాతలారా, ఇంటికెళ్ళండి. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, అయ్యో అయ్యో అయ్యో, నా నల్లవు కనపట్టలేదు. నీ దొంగ పిల్లవాడు నా నల్లవు తీసుకుని పారిపోయాడు. పాలు తాగాలనుకున్నాడుగా, అందుకే తీసుకుని పారిపోయాడు. కాదు కాదు, నా కొడుకు దొంగ కానే కాడు. బహుశా ఆవు తప్పిపోయిందేమో, దాన్నే వెతకడానికి వెళ్ళుంటాడు. ఆవు దొరకగానే వెంట పెట్టుకొచ్చేస్తాడు. ఇంకేం వస్తాడో దొంగ వెధవా. వాడిది మొదటి నుంచి పాపిష్టి బుద్ధే కదా. పాల కోసమని ఆవునే దొంగిలించాడు. తన తల్లిని వదిలేసి ఆవును దొంగిలించాడు. ఇక తిరిగి రాడు వాడు. లేదు, నేను వాడిని తీసుకొస్తాను. ఉపమన్యు, నాయన ఉపమన్యు, ఉపమన్యు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆ, ఇదేమిటి? ఇది పరమేశుని పార్థివలింగం. ఇంక నేనిక్కడే కూర్చొని తమకి ఆరాధన చేస్తాను. కానీ దానికి ముందు పూజ కోసం పూలు పత్రాలు తెస్తాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, ఎక్కడున్నావు బాబు? వచ్చేయ్ పుత్రా, వచ్చేయ్. ఉపమన్యు, మనపై లేని కళంకం ఆపాదిస్తున్నారు పుత్రా. ఉపమన్యు, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, అయ్యో, ఇక నిన్ను ఎక్కడని వెతకను. ఒంట
ఒంటరిగా అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలను ఉపమన్యు? అక్కడికి వెళ్ళక చేసేదే ఉంది. ఉపమన్యు. ఓం నమః శివాయ. 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 ఇదెవరిదో బాలుని పిలుపులా ఉంది స్వామి. అవును, బాలకుడిదే. అతడు తమన్ని పిలుస్తున్నాడు. వినండి, అతడి దీనాలాపం. నన్నే కాదు, నిన్ను కూడా. మాతో పాటుగా మాతృత్వం కోరి అతడు నిన్ను పిలుస్తున్నాడు. నన్నెందుకు? అతడు ఓం నమ శివాయ అని అంటూ తమన్ని స్మరిస్తున్నాడు. శివునిలో శక్తి కూడా ఇమిడి ఉంది. జాగ్రత్తగా విను. నీకు మా పేరుతో పాటుగా నీ పేరు వినవస్తుంది. కానీ ఈ బాలుడు ఎవరసలు? నిరీక్షించు దేవి. కొంతకాలం పిమ్మట నీకు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఏమే, నీవు నీ కొడుకుని తేవడానికి వెళ్ళావుగా, మరి ఒంటరిగా వచ్చేసావేమిటి? హ? నీ దొంగ కొడుకు తిరిగొస్తాడా రాడా? హ? ఆవు పొదుగు దగ్గర మూతి పెట్టి పాలు తాగుతూ ఉండి ఉంటాడు. వాడు వెళ్ళాడు, అయితే వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. మరి ఓ వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏ తారా, వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు? ఎక్కడికైనా వెళ్ళని, మనకేం పట్టింది? అసలే ఆమె పుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ బాధతో కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆమెను వెళ్ళగొడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? నీ చింతల్లా ఈ తల్లి కొడుకుల గురించే, నా నల్లావు గురించి కాదు. దాని చింత లేదు. తారా, ఆవునైతే డబ్బు పోసి కొనొచ్చు, కానీ కొడుకుని మనం డబ్బిచ్చి కొనగలమా? నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళదు, ఆమె ఎక్కడే ఉంటుంది. దారి తప్పిన ఈమె కొడుకు ఏనాటికైనా దొరికితే ఆనాటి నుంచి ఇక్కడ ఉండదు. తెలిసిందా? హ! తారా, అన్నయ్య, ఉపమన్యు. ఓం నమః శివాయ. 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 ఓం ఆహాహా! శివాయ. ఋషి వ్యాఘ్రపాదుని పుత్రుడు ఉపమన్యుడు నమః శివాయ. శివారాధనలో నిమగ్నుడయ్యాడు. ఓం నమః శివాయ. అతడి భావభంగిమ, తపోముద్రను చూస్తూ ఉంటే ఇతడు తన పేరును శివభక్తుడుగా తప్పక నిలుపుతాడు. నారాయణ నారాయణ. ఇతడి పేరు ఎప్పుడు అమరమైపోతుంది అంటే ఇతడి ఈ పిలుపు పరమేశ్వరుని వద్దకు చేరినప్పుడే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇతడి పిలుపు పరమేశ్వరుని చేరలేదేమా అనే. ఇంకా ఇక్కడ ప్రశ్నలు అడిగి ఏం లాభం నారదా? ప్రశ్నలు అడగవలసినది అక్కడ ఆ పరమేశ్వరుడు వెలసి ఉన్న చోటనే. నారాయణ నారాయణ. శివాయ. ఓం నమః 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 శివాయ. నాథ, తమరెక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ నారాయణ. అయ్యో,
పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పార్వతీమాత, నా ప్రణామం స్వీకరించి తమరు భక్తవత్సలుడు పరమేశ్వరుణ్ణి ఎక్కడికి పంపించేశారో కాస్త నాకు చెప్పగలరా? నారదా, నేను పంపిస్తే మాత్రం ఆయన ఏమైనా వెళతారా? ఆయన భక్తుడెవరైనా ఆయన పేరు జపిస్తే పరిగెత్తి వెళతారు. ఎవ్వరి మాట వినిపించుకోరు. నారాయణ నారాయణ. అర్థమైంది మాత, నాకు అర్థమైపోయింది. పరమశివశంకరుడు తన భక్తుడైన బాల ఉపమన్యుడి భక్తి ప్రభావం వల్ల అతడి వద్దకు వెళ్ళిపోయి ఉంటారు. అలాగే జరిగిందేమో దేవర్షి. ఓం నమ శివాయ ధ్వని చేత కైలాసంలో ప్రకంపనం మొదలైంది. కైలాసమే కాదు, భక్తుడి పిలుపు వల్ల ముల్లోకాలు కంపించగలవు నందీశ్వర. ఇది నిశ్చయంగా బాల ఉపమన్యుడి భక్తి యొక్క ప్రభావమే. నేనిక్కడికి వచ్చినది పరమేశ్వరుని దర్శనం కోసం. ఆయనేమో తన భక్తునికి దర్శనమివ్వడానికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడేం చేస్తావు నారదా? అక్కడికే వెళ్తాను, ఆయన వెళ్ళిన చోటికి. ఆయన శేష దర్శనం చేసుకుంటాను. శేష దర్శనమా అంటే? అంటే అదే మాత, తమన్ని దర్శిస్తే పరమశివశంకరులను సగం దర్శించినట్లే కదా. అది అయిపోయింది. పరమేశ్వరుడు వెళ్ళిన చోటికే నేను కూడా వెడతాను. మరి అక్కడికే వెళ్ళి తక్కిన సగం దర్శనం కూడా చేసుకుంటాను. నారదా, అలా కూడా జరుగుతుందంటావా? మరి ఒక్క ఆ భక్తవత్సలుని దర్శించుకుంటే నా దర్శనము సగం జరిగినట్టేనేమో? కాదు మాత, కాదు. అలా ఎప్పటికీ జరగదు మాత. ఈ సత్యం కేవలం ఒక మార్గాన్నే పయనిస్తుంది. ఒక మార్గాన పయనించడం అంటే ఏమిటి నారదా? మాతా, తమరిని దర్శిస్తే పరమేశ్వరుని దర్శనం అయిపోతుంది. కాని ఆయనను దర్శిస్తే తమరి దర్శనం మాత్రం ఎన్నడూ కలగదు. ఎందుకలా? ఎందుకంటే మాత, తమరేమో శక్తి, ఆయన శివుడు. ప్రేరణకి మూలం తమరే. స్త్రీయే మూల ప్రేరణ కదా. నారదా, నీవేమో బాలబ్రహ్మచారివి. స్త్రీల గురించిన జ్ఞానం ఎప్పుడు ఎలా సంపాదించావు? వివాహం గనక తలపెట్టే మాట అయితే నీకు కన్యనెవరినైనా వెతకమంటావా? శివ 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 శివ, నారాయణ నారాయణ.